26 సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో వందే మాతరంపై చర్చించారు. వందే మాతరం గౌరవ ప్రతిష్టను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. వందే మాతరం గేయంలో 2 చరణాలు మాత్రమే పాడుతామన్న కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. జాతీయ గేయాన్ని అవమానించడం తగదని కాంగ్రెస్ తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేత సంబిత్ పాత్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ చేసిన చట్టం గొప్పదా లేక సిడబ్ల్యూసీ తీర్మానం గొప్పదా, ఇక దేశ ప్రజలే తేల్చుకోవాలన్నారు. కాసేపట్లో బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ రాబోతున్నారు. బీజేపీ జాతీయ పదాధికారులకి ఆయన దిశానిర్దేశం చేస్తారు. జెన్జీతో కనెక్ట్ అవ్వడానికి వచ్చే నెల నుంచి బీజేపీ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించబోతోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, బీజేపీ జాతీయ పదాధికారి సమావేశంలో ఎటువంటి హైలైట్స్ నిలిచాయి అండ్ నెక్స్ట్ మంత్ నుంచి బీజేపీ స్పెషల్ టీమ్స్ కొన్ని జెన్జీని అట్రాక్ట్ చేయడానికి పని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నితిన్ నవీన్ నూతన టీం బీజేపీ నూతన జాతీయ కార్యవర్గ తొలి సమావేశం ఈరోజు హాట్గా జరిగింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధానంగా వందే మాతరం అంశానికి సంబంధించి ఒక తీర్మానాన్ని బీజేపీ ఆమోదించడం జరిగింది. 1950 రాజ్యాంగ సభలో పాడిన వందే మాతరాన్ని కొనసాగించాలి, పూర్తి చరణాలతో కూడిన వందే మాతరం పాడే విధంగా ముఖ్యంగా దేశానికి సందేశం ఇవ్వాలి అన్న తీర్మానాన్ని బీజేపీ చేయడం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఇటు బీజేపీ ఖండించడం జరిగింది. 1937లో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం గొప్పదా లేక 2026లో భారత పార్లమెంట్లో చట్టరూపం దాల్చిన చట్టం గొప్పదా అన్న అంశాలకు సంబంధించి ప్రశ్నలను బీజేపీ లేవనెత్తడం జరిగింది. సో ఖచ్చితంగా పూర్తి స్థాయి చరణాలతో ఉన్న వందే మాతరాన్నే పాడాలి. గతంలో 1947లో స్వాతంత్రం కోసం వందే మాత్రం ఎలాగో ఇప్పుడు 2047 అభివృద్ధి చెందిన భారతదేశం ఈ వందే మాత్రాన్ని ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్న నిర్ణయాన్ని బీజేపీ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పార్టీ సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి నూతన జాతీయ కార్యవర్గానికి సంబంధించిన నేతల్ని ఇతర నేతలకు పరిచయం చేయడంతో పాటుగా వారు ఎవరెవరికి ఏ టాస్క్లు ఇవ్వాలి, ముఖ్యంగా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అన్న అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే జెన్జీతోనే బీజేపీ ఉంది. అతి పిన్న వయసుపైన 46 ఏళ్ల వయసుకే నితిన్ నవీన్ని ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసిన పార్టీ బీజేపీ కాబట్టి సో జెన్జీతో కనెక్ట్ అయ్యేందుకు ఒక టీంని ఇటు నితిన్ నవీన్ అలాగే వినోద్ తావ్డే, స్మృతి ఇరానీ వీరందరితో ఒక టీంని ఏర్పాటు చేసి వచ్చే నెల నుంచి కార్యక్రమాలని యువతకు కనెక్ట్ అయ్యే కార్యక్రమాలను బీజేపీ చేపట్టబోతుంది. అలాగే మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ జీవితానికి సంబంధించిన అంశాలపైన కార్యక్రమాలు, అంతేకాకుండా మోడీ పుట్టినరోజు సందర్భంగా 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా జాతీయ సేవా సమ్మేళన కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ గోపి. 26 సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.